హలో, వెల్కమ్ టు క్రిస్టీ హోమ్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే టమాటా పప్పు చేసుకుందాం. వేడివేడి అన్నంలో ఈ పప్పు కలిపి పైన కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. మరి ఆలస్యం చేయకుండా మన టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. కుక్కర్ తీసుకుని దాంట్లో 1 కప్పు కందిపప్పు వేసుకుని 3-4 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న కందిపప్పులో 4 వెల్లుల్లి దెబ్బలు వేసుకోండి. 2 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 3 మీడియం సైజు టమాటోస్ని మరీ పెద్ద ముక్కలుగా కాదు, చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ఉప్పు, మీ రుచికి సరిపడా, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పప్పు ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటను మీడియంలో పెట్టండి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించండి. ప్రెషర్ అంతా పోయాక విజిల్ తీసేసి మూత తీసి గరిటెతో పప్పునంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఒక గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. వెల్లుల్లి రంగు మారాక గుప్పెడు కరివేపాకు వేసుకొని 2 ఎండుమిర్చి ఇలా చిన్న ముక్కలుగా వేసి చిటికెడు ఇంగువ వేసి మంచిగా కలిపి ఉడికిన పప్పులో వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ టమాటో పప్పు రెడీ. ఈ టమాటో పప్పు రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మరిన్ని టేస్టీ వంటకాల కోసం క్రిస్టీ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.